అల్లు అర్జున్ కి హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు అలాగే ఇక అల్లు అర్జున్ ని విడుదల చేయాలని ఆదేశించారు కోర్టు. ఇక మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు వెంటనే విడుదల చేయాలని హైకోర్టు కూడా ఆదేశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ కి హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఇక అలాగే అల్లు అర్జున్ ని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యంతర బెయిల్ పై పిటిషన్ ఇక
కేవలం అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అయితే ఎట్టకేలకు ఊరట లభించినట్టయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించమంటూ కూడా కోర్టుకు చెప్పారు. ఇంకా 4 వారాల మధ్యంతర బెయిల్ ను కూడా కొట్టేశారు. ఇప్పుడు పర్సనల్ బాండ్ తీసుకొని ఇప్పుడు అల్లు అర్జున్ విడుదల చేయబోతున్నారు. కేవలం నటుడు కాబట్టి ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే నేరాలను అల్లు అర్జున్ కు ఆపాదించాలా లేదా యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి కూడా వర్తించే మినహాయింపును నిరాకరించలేమంటూ కూడా హైకోర్టు వెల్లడించింది. దీనికి సంబంధించి రేవతి కుటుంబం పైన కూడా సానుభూతి ఉందంటూ ప్రకటించారు. అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపైన రుద్దలేమంటూ కూడా హైకోర్టు వెల్లడించింది. మొత్తానికి అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉంటుందంటూ కోర్టు వెల్లడించింది. మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ కి మధ్యంతర కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అయితే మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి ఊపిరి పీల్చుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఇక చూసుకున్నట్లయితే ఈ కేసులో పెట్టిన ఈ సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించమంటూ కోర్టు ప్రకటించింది. 4 వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. అయితే పర్సనల్ బాండ్స్ తీసుకొని విడుదల చేయాలంటూ కోర్టు ఆదేశించింది. కేవలం నటుడు కాబట్టే 105, 118 సెక్షన్ల కింద నేరాలను ఆమోదింపలేమంటూ వెల్లడించింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమంటూ కూడా హైకోర్టు ప్రకటించింది. అయితే రేవతి కుటుంబంపైన కూడా సానుభూతి ఉందంటూనే అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపైన రుద్దలేమంటూ హైకోర్టు వెల్లడించింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందంటూ హైకోర్టు ప్రకటించింది.
అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ నుంచి అల్లు అర్జున్ కి పెద్ద ఊరట